వీడు చూడు దింపలేడు, అమ్మాయిలు అంటా ఉన్నాడు వీళ్ళిద్దరు. అసలు మామూలు వాళ్ళు కాదు. రాదా అమ్మా, మేము నాయంగా బతికేవాళ్ళు అన్యాయంగా బతికేవాళ్ళం కదా. ఉండదు 3 బళ్ళు ఉన్నారు. చిన్న మాసం చేయాలి. ఈరోజు న్యూ ఇయర్ రోజు అయితే నేను కొత్తపట్నం బీచ్కి అయితే వచ్చాను, వేరే పని మీద వచ్చాను. మీకు అదే విధంగా బీచ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాను. అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడండి. కొత్తపట్నం బీచ్ రోజు జనవరి 1 కాబట్టి అందరూ కొంత మంది జనాలు అయితే ఫుల్గా ఉన్నట్టున్నారు. అబ్బో భలే ఉంది, అబ్బో జనాలు ఫుల్గా ఉన్నారు. పక్కన రోడ్డు సూపర్ ఉంది. ఇక్కడ ఎక్కువ ఒంగోలు నుంచి వస్తారు జనాలు, ఒంగోలు దగ్గర కాబట్టి ఫుల్గా ఉన్నారు. చూడండి జనాలు, బండి పోతా పోతా. మా గురు మా బండి బలేరా అన్న. సూపర్ అండి నిజంగా జనాలు. నువ్వు బండి అని పెట్టి బాగుండేది. అదే వందల తిరిగి బండి పెట్టుకుందాము. కోఇన్సిడెన్స్ గా జరుగుతా ఉంది మనకి బీచ్ రావడం. తిప్పుకోవడానికి ఉందా? ఉంది. లోపలికి తిప్పుకోవచ్చు. లోపల తిప్పుకోవచ్చు. లోపల తిప్పుకోవచ్చు. ఆడకెళ్ళి తిప్పుకోండి. ఆ రోడ్ ఉంది. డిజిట్ వెళ్ళొచ్చు సెంటర్కే. రోడ్ వేసి వెళ్ళిపోవచ్చు. లోపల రోడ్డు ఉంది. ఎడారి పెట్టేసుకున్నాం. ఫుల్గా ఉంటుంది రోడ్డు. కార్లు మా వాళ్ళు కోలాటం బ్యాచ్ తీసుకుంటే వచ్చాను నేను. అక్కడ మన వాళ్ళు అయితే ఉన్నారు అక్కడ బీచ్లో. సూపర్ అండి. ఏదో న్యూ ఇయర్కి వస్తే జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. వచ్చాము జనాలు ఎంత ఫుల్గా ఉన్నారో. ఇది కొత్తపట్నం బీచ్. గడవలు పక్కన రోడ్డు. సన్ రైజ్ కేఫ్ అంట. అక్కడ ఉన్నారు మన వాళ్ళు. చలో ఇక ఈ పేరు భాస్కర్, బద్దం భాస్కర్. ఇక మన వాళ్ళు పాలాటం బ్యాచ్ వాళ్ళు. ఈరోజు మత్స్యకారుల మీటింగ్ అయితే ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గర కొత్తపట్నంలో. మనకి ఏంటంటే ఇక్కడ మత్స్యకారుల మీటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అయితే రెడీ కాలేదు. అందువల్ల ఏంటంటే బీచ్కి అయితే వచ్చాము. ఒకసారి బీచ్ కూడా చూద్దామని. ఇక మన వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు ఏందో ఎప్పుడు చూడనట్టుగా. ఇక మా గురువు గారు, కోలాటం గురువు గారు. వీడు చూడు దింపలేడు, అమ్మాయిలు అంటా ఉన్నాడు వీళ్ళిద్దరు. అసలు మామూలు వాళ్ళు కాదు నిజంగా. పోలీసులు అయితే విజిల్ వేస్తున్నారు. లోపలికి వెళ్ళొద్దని అక్కడి నుంచి. ఫోటోషూట్లు అసలు సూపర్ కదా. కొత్తపట్నం బీచ్ పక్కనే రోడ్డు. అలాగే వెహికల్స్ పోతా ఉన్నాయి. పానీపూరా మా వాళ్ళు ఏదో పానీపూరి తిందామంటున్నారు.
ఇది చూడు ఆడ ఏ మామూలుగా లేదు ఆడ. తిను బాగా తిను. పంతులు కాదు, గురు 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 ఇప్పుడే వెళ్ళాడు ఆయన. మా బోలర్ డ్రైవర్ అక్కడ గుడి దగ్గర మీటింగ్ ఉంది కదా. ఇక్కడ గుడి ఉంది ఇక్కడ. మూడు పాదాలు. అవునా, మీది ఎక్కడ? మీది మాది ఫస్ట్ పాలు. ఎంటరింగ్ అయినప్పుడు రామవారి గుడి చూడు, అది మాది. రామారావు అమ్మ దగ్గర మాది. ఇప్పుడు మీటింగ్ ఉంది అది కూడా అక్కడ కూడా. లేదు పెడతారేమో తెలియదు. అక్కడ ఒక గుడి ఉంది, అక్కడ ఒకటి, ఇక్కడ దక్షిణ పాలెం ఒక గుడి ఉంది. మీకు వద్దండ్రా అదే అది పానీపూరి తినండి. పానీపూరి నాకు పానీపూరి వద్దు. ఫోన్ పే ఉంది కదా మొత్తానికి. ఎవరు అది చూసే అట్లా మనకు తెలీదు లైట్ గా. నీకు మీరు మంటుకుంటుంది కారం, అందుకని ఒకళ్ళు ఎక్కువ తింటున్నారు కారం, అందుకని అయిపోయిందిలే ఇంకెళ్ళిపోవడం. అయిపోయింది. 10 రూపాయలు తినకూడదు అది. అది ఇస్తా ఉంటే తింటానే ఉంటారు వాళ్ళు. రాదా అమ్మా, మేము నాయంగా బతికేవాళ్ళు, అన్యాయంగా బతికేవాళ్ళం కదా. ఉండదు, 3 బళ్ళు ఉన్నారు. చిన్న మాసం చేయాలి నాకు. ఎంత కట్టలేడు 20 రూపాయలయ్యా. 20 రూపీస్. ఇది సూపర్ ఉంది. రాని చూపలేదు అంటారు. చూసారు కదా కొత్తపట్నం బీచ్ ఇది. ఇప్పుడే ఒకసారి ఇటు చూడండి, కారు స్టాపింగ్, వెహికల్ స్టాపింగ్. ఇటంతా మా వెహికల్ ఆడ కొద్ది దూరంలో ఉంది, ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదిగో మా వాళ్ళు బాగా తింటున్నారు ఐస్ క్రీమ్లు. ఫ్రెండ్స్, ఇక్కడ రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ స్టే చేయడానికి మనం అక్కడ అడిగితే ఎంత కాస్ట్ చెప్పారంటే 1500 నుండి స్టార్టింగ్ అని చెప్పారు. మనకి 3000 దాకా ఉందని చెప్పారు కాస్ట్. అయితే ఇక్కడ ఆన్లైన్లో చూస్తే 600 రూపాయలు అయితే ఉంది. మనకి చూడండి, బృందావనం బీచ్ రిసార్ట్ అనమాట ఇది. 2 మెంబర్స్కి మనకి ఓయోలో కానీ మనకి మేక్ మై ట్రిప్, అగోడా ఇలాంటి దాని వెబ్సైట్లు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. 2 మెంబర్స్ వెళ్ళే పని అయితే ఈ విధంగా అయితే బుక్ చేసుకోవచ్చు, తక్కువలో అయితే అనుకున్నా. మరి ఏందో 1500 నుంచి అయితే స్టార్టింగ్ అని చెప్పారు వాళ్ళని అడిగితే. ఇదైతే విషయం అడగలేదు అయితే అనమాట. మనకు ఆన్లైన్లో ఎంత చూపిస్తుంది అనేది నేనైతే అడగలేదు. ఇప్పుడు చూస్తే ఆ విధంగా అయితే ఉంది కాస్ట్. ఈ ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది ఇక్కడ. ఫుడ్ కూడా వెజ్ అయితే తిన్నా నేను నైట్ అక్కడ. అదే విధంగా మనకి ఇక్కడ చేపల పులుసు అయితే ఫేమస్ అంట. అంటే అక్కడ మన కొత్తపట్నంలో చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈవినింగ్ అయిపోతున్నా ఇంకా ముందుతోనే ఉన్నారు బీచ్లో జనాలు. మేమైతే అక్కడికైతే బయలుదేరేసాము ప్రోగ్రామ్ దగ్గరికి. కోలాటం ఉంది అన్ని ఆటం తెచ్చిపెట్టాడు. రోడ్
మేమైతే బయలుదేరేసాము ఏదో ఒక 6 గంటల లేట్ అయిపోతున్నా లేట్ అవుతుందని చెప్పేసి